అసలు చాలా చాలా దారుణం అండి ఈ కార్పొరేట్ స్కూల్ కాలేజెస్, ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ కాలేజెస్. ఎస్, నేను కూడా రెసిడెన్షియల్ కాకుండా డే స్కాలర్ లో చేసి వచ్చా. క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ పెట్టి అసలు బయటకు పోనివ్వకుండా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు పిల్లల భవిష్యత్తు. పిల్లలు పాడిపోద్దామని మీలో ఉన్న చిన్న హిడెన్ టాలెంట్స్ ఉంటాయి చిన్నప్పటి నుంచి, అది వెతకండి. ఒక నోట్ బుక్ లో రాసుకోండి, లేకపోతే ఒక పేపర్ మీద రాసుకోండి. ఈచ్ స్టూడెంట్ ఒకటైతే కాదు, దే ఆర్ ఆల్ యూనిక్ పీపుల్. అసలు పోటీ ఏంటయ్యా, కాలం చాలా వచ్చేసినాయి కాంపిటీటర్స్ అని, కాంపిటీషన్ అనేది మీకు మీరు చాలా చాలా స్కూల్స్, కాలేజెస్, ఎస్పెషల్లీ కార్పొరేట్ స్కూల్ అండ్ కాలేజెస్, ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ కాలేజెస్, స్కూల్, అవన్నీ మెంటల్ టార్చర్ పెట్టినారు స్టూడెంట్స్ కి. చాలా హైయెస్ట్ లెవెల్ లో టార్చర్ పెట్టినారు, మామూలు దారుణంగా టార్చర్ పెట్టారు. స్టూడెంట్స్ వాళ్ళ కింద బానిసలా అనుకొని అక్కడ స్టూడెంట్స్ అనేవి చదువుకోవడానికి వచ్చారు, ఫీజులు కట్టి చదువుకోవడం వచ్చారు, అంతేగాని వాడుకొని పడేసి ర్యాంకుల కోసం లేకపోతే ఫీజుల కోసం అట్లా రాలేదు కదా చాలా మంది స్టూడెంట్స్. కానీ ఈ స్కూల్ కాలేజెస్ ఏం చేస్తున్నాయి, ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ కార్పొరేట్ స్కూల్ కాలేజెస్, ర్యాంకుల కోసం 111, 222 అదే స్టడీస్ రుద్దించేసేసి అనర్థంగా అట్లాగా నెగిటివ్ థాట్స్ వరకు తెప్పించేసేసి స్టూడెంట్స్ కి ఒకటే ర్యాంకులు, లేకపోతే ఫీజులు కలెక్ట్ చేసుకొని ఆ ఫీజులు అయినా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయా, అవి హైయెస్ట్ లెవెల్లో ఉన్నాయి, లక్షల ఫీజులు. మళ్ళీ పాపం పేరెంట్స్ ఏమో పొలం తాకట్టు పెట్టో లేకపోతే ఏమన్నా ఎవరిని కించపరచట్లే, కానీ వాళ్ళు ఇంత కష్టపడి ఇంత ఫీజులు కట్టినా లాస్ట్ ఏమొస్తుంది, నో యూస్. ఆ కంటెంట్ వల్ల నో యూస్. రీసెంట్ గా మన ఉమెన్ కమిషన్ వెళ్ళి ఒక సర్ప్రైజ్ విజిట్ వేసింది, రెసిడెన్షియల్ కాలేజ్ కి వెళ్ళి ఒక సర్ప్రైజ్ విజిట్ వేసింది. ఏం తెలిసింది దాని వల్ల అంటే చాలా క్లోజ్డ్ గా ఉంది, అసలు పిల్లల్ని ఎక్కడ బయటకు తీసుకెళ్ళనివ్వట్లేదు. పేరెంట్స్ వస్తేనేమో పేరెంట్స్ ని అలౌ చేయట్లేదు. పేరెంట్స్ ఏమైనా మీట్ అవుదాం అంటే, లేకపోతే పేరెంట్ టీచర్ మీటింగ్ అట్లా ఏమైనా మీట్ అవ్వాలంటే అసలు లోపలికి రానివ్వట్లేదు. అసలు చాలా చాలా దారుణం అండి ఈ కార్పొరేట్ స్కూల్ కాలేజెస్, ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ కాలేజెస్, రెసిడెన్షియల్ స్కూల్ సో కాల్డ్. ఎస్, నేను కూడా రెసిడెన్షియల్ కాకుండా డే స్కాలర్ లో చేసి వచ్చా, కానీ ఆల్మోస్ట్ అదే టార్చర్ నేను పడొచ్చా. మెంటల్ టార్చర్, నానా టార్చర్లు పెట్టారు ఫ్యాకల్టీ అంతా. అసలు సరిగ్గా ఆ ఎన్విరాన్మెంటే అసలు నాకు చదవబుద్ధి కాలే. అందుకే నేను ఒక్క సంవత్సరం ఉండి తర్వాత బయటకు వచ్చేసా. అదంతా ఎందుకు వచ్చేసాను బయటకి మీరు అనుకోవచ్చు. ఈ ఎన్విరాన్మెంట్ ఉంది, ఎంత మెంటల్ టార్చర్ ఉన్నా కూడా మన సొంత టాలెంట్స్ ని బయట పెట్టి దాన్ని ఒక ప్రొఫెషన్ గా మార్చుకొని, ఒక ప్యాషన్ కెరీర్ గా మార్చుకొని పర్సూ చేయగలమా అనేది మీకు డౌట్ వస్తుంది. ఎస్, చేయగలం. దాని గురించి ఎట్లా పర్సూ చేయాలో, ఈవెన్ ఈ ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా, ఎంత మెంటల్ టార్చర్ ఉన్నా కూడా ఇట్లా పర్సూ చేయాలి మీ ప్యాషన్ కెరీర్ ని. చివరి వరకు చూడండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా మంది స్కిప్ చేసి లేకపోతే వీడియో బై వీడియో అట్లా తర్వాత నెక్స్ట్ కొడితే ఏం యూజ్ ఉండదు. ఒక్కటే వీడియో ఫోకస్ తో చూస్తే మీకు అంతా అర్థం అవుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో చాలా వాల్యుబుల్ ఉండబోతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటా. డైవర్జెంట్ ప్యాషన్ కెరీర్ రిలేటెడ్ మీకోసం తీసుకొస్తూ ఉంటా రెగ్యులర్ గా. ఓకే, మొదలెడదామా టాపిక్. హాయ్, నా పేరు సాయి ఆదిత్య. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు చదవడానికి ఒక లిమిట్ ఉంటుంది, చదివించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని క్రాస్ చేసేసి మెంటల్ టార్చర్ పెట్టేసి అసలు ఏమీ లేకుండా చేసేయడం, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అంటే అంత క్లోజ్ పెట్టడం, విండోస్ క్లోజ్ చేసేయడం, ఏంటి అనుకుంటున్నారు ఈ కార్పొరేట్ స్కూల్ కాలేజెస్ అని. ఎస్, ఇట్లానే ప్రశ్నిస్తా. మీరు అనుకోవచ్చు, మీకు తలపొగరెక్కి వేస్తున్నాం ఈ ప్రశ్నలని. తలపొగరెక్కి కాదు, నేను సమాజంలో ఇలాంటి చాలా మంది అలానే కూర్చుంటున్నారు, చాలా మంది ప్రశ్నించట్లే దీని గురించి. చాలా కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్ ఇట్లానే ఉన్నాయి. ఇంకా ఎన్నాళ్ళు అలా మాఫియా నడుపుతారు. ఎస్, ఇది మాఫియాని. స్టూడెంట్స్ ని బాగు చేయకుండా, స్టూడెంట్స్ భవిష్యత్ కోసం ఆలోచించకుండా టార్చర్ పెడుతున్నారు. అసలు మెంటల్ టార్చర్ మామూలు లెవెల్లో లేదు. ఏమనుకుంటున్నారు పిల్లలంటే వాళ్ళు ఏమైనా ఆట వస్తువులా? వాళ్ళకే ఒక కెరీర్ ఉంటుంది, వాళ్ళకే ఒక లైఫ్ ఉంటుంది. నేను కూడా చదివాను, రెసిడెన్షియల్ కాకపోయినా నేను డే స్కాలర్ లో చదివాను. రెసిడెన్షియల్ కి డే స్కాలర్ కి చాలా తేడా కాకపోయినా సరే, నేను డే స్కాలర్ లో చాలా అనుభవించాను, చాలా మెంటల్ టార్చర్ అనుభవించాను. నేను సపోజ్ నాకు బాగా మార్క్స్ రాలేదనుకోండి, ఇంకోరికి బాగా మార్క్స్ వచ్చినాయి, హైయెస్ట్ ర్యాంక్ వచ్చింది. నాకు వాడికి ఈచ్ 2-3 మార్క్స్ డిఫరెన్స్ అండి. వాడిని పెద్దగా చూస్తున్నాడు, నన్ను తక్కువ చూస్తున్నాడు. అంటే మార్క్స్ ఎక్కువ వస్తే తక్కువ వస్తే అలా డిఫరెన్షియేట్ చేయడం అయినా వేరే రీజన్ ఏం లేదా వాళ్ళని చదివించడానికి? అది తీసుకొని మరి వాళ్ళ బ్యానర్ లో ఒకటి పెట్టుకోవడం, ఒకటి అడ్వర్టైజ్ చేసుకోవడం, 111, 222. అది ఓన్లీ స్టూడెంట్స్ కోసం కాదు, అది వాళ్ళ అడ్మిషన్ కోసం పెట్టుకుంటున్నారు. పిల్లలు భవిష్యత్ పాడు చేసుకోవడానికి పెడుతున్నారు. అది ఈ డే స్కాలర్ లో కూడా అంత మెయిన్ టార్చర్ ఉండుంటే
ఆ రెసిడెన్షియల్ కాలేజెస్ లో చూసుకొని ఇంకెంత ఉంటుందో మీ ఊహకే పడేస్తున్నా ఆ థాట్ ని. చాలా చాలా టార్చర్ అనుభవించాను మధ్యలో. చదువుతున్నా అలా గడిపేస్తున్నా. ఒక సంవత్సరం వరకు నేను ఆ శ్రీ చైతన్య అని ఒక ఉంది ఆ కాలేజ్ లో నేను చదివేవాడిని. సంవత్సరం చదివాను అక్కడ. ఏమైంది? నో యూస్. అదే కంటెంట్. ఒకడు బాగా చదివితే ఇంకోటి బాగా చదవకపోతే ఆ బాగా చదవను పనిష్ చేసేసి మీ ఊరికే వదిలేస్తున్నానండి. ఆ మెంటల్ టార్చర్ ఎట్లా చాలా చాలా టార్చర్ ఉంటుంది. సో కాబట్టి ఇలా ఈ ఎన్విరాన్మెంట్ లో ఉన్నా కూడా ప్యాషన్ కెరీర్ కనుక్కోవచ్చు. అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? ఈ ప్యాషన్ కెరీర్ ని కనుక్కోవడం, అసలు మీ కెరీర్ లో ప్యాషన్ ని కనుక్కొని మీ ఇంట్రెస్ట్ ని కనుక్కొని దాన్ని ప్యాషన్ కెరీర్ లో మలుచుకొని దాన్ని పర్సూ చేయడం అంటే సాధ్యమేనా అంటే ఎస్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు చూస్తున్నారు, చాలా మంది ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారో ఒకవేళ ఈ వీడియోని వాళ్ళకి చెప్తున్నాను అండ్ యాజ్ వెల్ as స్టూడెంట్స్ కి చెప్తున్నాను. పేరెంట్స్ అయితే పేరెంట్స్ వినండి. పేరెంట్స్ మీ పిల్లల భవిష్యత్ పాడు చేయకండి. మీ పిల్లల భవిష్యత్ ఇంకా చాలా ఉంది. ఇప్పుడే మిమ్మల్ని మెంటల్ టార్చర్ పెట్టే విధంగా చదివిస్తే ఓకే, మీరు బాగా కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ గురించి మీ పిల్లల గురించి బాగోగులు చూస్తున్నారు, దట్స్ ఫైన్. బట్ చదివించడానికి ఒక లిమిట్ ఉంటది. వాళ్ళకి నేర్పించే పద్ధతి ఇది కాదు, ఇదైతే కాదు. ఈ మెంటల్ టార్చర్ పెట్టి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ పెట్టి అసలు బయటకు పోనివ్వకుండా ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు పిల్లల భవిష్యత్తు? పిల్లలు పాడిపోద్దామని ఒకసారి చెప్పండి కింద కమెంట్ బాక్స్ లో నాకు తెలియజేయండి. ఇదా పద్ధతి మీ పిల్లల్ని చదివించడం? లేకపోతే ఎవరైతే చూస్తున్నారో స్కూల్ కాలేజెస్ ఇదా పద్ధతి పిల్లల్ని చదివించి రుద్దించి? దిస్ ఇస్ నాట్ ద వే. సో ఇలా ఉన్నా కూడా ప్యాషన్ కెరీర్ ఎట్లా కనుక్కోవచ్చు అంటే నంబర్ 1 మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఒక ఫీల్డ్ లో. సపోజ్ మీకు బ్యాడ్మింటన్ అంటే ఇంట్రెస్ట్, బ్యాడ్మింటన్ బాగా ఆడతారు చిన్నప్పటి నుంచి. అయితే క్రికెట్ అంటే మీకు ఇష్టం, క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ మ్యాచ్లు వస్తుంటే ఇప్పుడు ఐపీఎల్ అవన్నీ జరుగుతుంటాయి కదా, T20 ఐపీఎల్ అలాంటివన్నీ జరుగుతుంటే మీకు ఇంట్రెస్ట్ అనమాట. ఇన్ని రన్స్ కొట్టాడు అప్పుడు అది ఆ సబ్జెక్ట్ మీదకి మీకు ఇంట్రెస్ట్ అనమాట. ఆ ఇంట్రెస్ట్ ని తీసుకొని అందులో ఏమేం స్కిల్స్ నేర్చుకోవాలి, నెక్స్ట్ లెవెల్ కి ఎట్లా వెళ్ళాలి ఆ ఫీల్డ్ లో, పర్టికులర్ ఫీల్డ్ లో కావంటే స్పెషలైజ్ కెరీర్స్ ఎలా ఎంచుకోవాలి నేను ఒక వీడియో చేశాను ప్రీవియస్లీ మన ఛానల్ లో. కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, పైన ఐ కార్డ్స్ లో కూడా ఇస్తాను, కావంటే యు గో అండ్ రిఫర్. సో ఫస్ట్ ది ఇంట్రెస్ట్ ఉండాలి స్పెసిఫిక్ ఫీల్డ్ లో. మీకు ఏమైతే చేయాలి పర్సూ చేయాలందో అదర్ దెన్ దిస్ ఎడ్యుకేషన్. అసలు ఎవరికైతే ఎడ్యుకేషన్ నాకు చదువు అవ్వదు, నాకు టోటలీ బుల్షిట్ అని అనిపిస్తే సింప్లీ మీ ప్యాషన్ ని మీ ఇంట్రెస్ట్ ని కనుక్కోండి, బయటకు వచ్చేసేయండి. ఆల్వేస్ హ్యావ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి ఆల్సో. ప్లాన్ ఏ ఒకటి కాదు, ప్లాన్ బి కూడా పెట్టుకోండి. కొంతమందికి స్టడీస్ అంటే ఇంట్రెస్ట్, వాళ్ళు ఓకే ఇట్స్ ఫైన్, యూ కెన్ కంటిన్యూ యువర్ స్టడీస్. ఎవరికైతే స్టడీస్ కాకుండా అదర్ దెన్ స్టడీస్ ప్యాషన్ కెరీర్ లో మీ కెరీర్ ని బిల్డ్ చేసి పర్సూ చేద్దాం అనుకుంటున్నారో, అందులో ప్రొఫెషనల్ అవుదాం అనుకుంటున్నారో, అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీలో ఉన్న చిన్న హిడెన్ టాలెంట్స్ ఉంటాయి చిన్నప్పటి నుంచి, అది వెతకండి. ఒక నోట్ బుక్ లో రాసుకోండి, లేకపోతే ఒక పేపర్ మీద రాసుకోండి. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క ఇంట్రెస్ట్ మీద రాసుకోండి. ఆ ఇంట్రెస్ట్ అన్ని వస్తాయి కదా ఏంటంటే చిన్నప్పటి నుంచి, అందులో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రేటింగ్ వేసుకోండి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రేటింగ్ వేసుకున్నాక టాపెస్ట్ రేటింగ్ ఏది ఉందో అదే మీ ఇంట్రెస్ట్. ఓకే, అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే రివైండ్ చేయండి పాయింట్, ఈ వీడియోని రివైండ్ చేసి చూడండి. సో అది ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఈ మధ్య చాలా చూస్తున్నాను కంపారిజన్ పెరిగిపోతుంది పిల్లల మధ్య. ఒకటే చెప్తున్నాను, ఈచ్ స్టూడెంట్ ఒకటైతే కాదు, దే ఆర్ ఆల్ యూనిక్ పీపుల్. నేను యూనిక్, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో మీరు యూనిక్, మన అందరం యూనిక్, ఏదో ఒక ఫీల్డ్ లో యూనిక్, డిఫరెంట్ ఫీల్డ్స్ లో యూనిక్. నేను ఇలా కొంతమందికి ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ వీడియోస్ చేయడం అంటే ఇంట్రెస్ట్, కొంతమందికి ఫ్రీలాన్సింగ్ కెరియర్స్ ఉంటాయి కదా, ఫ్రీలాన్సింగ్ చేయడం అంటే ఇంట్రెస్ట్, లేకపోతే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో పర్సూ చేయడం అంటే ఇంట్రెస్ట్, ఆన్లైన్ బిజినెస్ పెట్టి అట్లా చేయడం అంటే ఇంట్రెస్ట్, ఆన్లైన్ బిజినెస్ చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. అందుకే అన్నా కదా టాప్ రేటింగ్ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి, అదే మీ ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇంట్రెస్ట్, సెకండ్ వన్ కంపారిజన్ ఒకటి ఉండకూడదు. ఎవ్రీ స్టూడెంట్ ఈస్ యూనిక్, ఎవ్రీ పర్సన్ ఈస్ యూనిక్. మీ థంబ్ ఇంప్రెషన్ చూసుకుంటే మీ థంబ్ ఇంప్రెషన్ కూడా యూనిక్, మ్యాచ్ అవ్వదు. అట్లా ఇప్పుడు మొబైల్ లో మీ ఫింగర్ ప్రింట్ నొక్కుతారు కదా, ఫింగర్ ప్రింట్ అన్లాక్ చేస్తారు కదా, ఆ ఫింగర్ ప్రింట్ కూడా ఒకరు పెట్టింది ఇంకోరు అన్లాక్ చేయలేరు, ఒకరి ఫోన్ ఇంకోరు అన్లాక్ చేయలేరు. ఆ ఫోన్ ఎవరిదైతే అయిందో అది వాళ్ళ ఫింగర్ ప్రింట్, వాళ్ళు యూనిక్ అన్నమాట ఇంకోళ్ళు కంపేర్ చేస్తే. అసలు కంపారిజన్ అనే మాట రాకూడదు ఇక్కడ, ఎస్పెషల్లీ ప్యాషన్ కెరీర్ లో అనేది ఎప్పుడు మన సొంత యూనిక్ టాలెంట్స్ ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాలి తప్పిస్తే అసలు పోటీ ఏంటయ్యా, ఈ కాలం చాలా వచ్చేసినాయి కాంపిటీటర్స్ అని, కాంపిటీషన్ అనేది మీకు మీరు పెట్టుకోండి, వేరే వాళ్ళకి పెట్టద్దు. అసలు వేరే వాళ్ళకి మీకు అసలు కంపేర్ చేయొద్దు. నేను ఈ రోజు ఏం చేశాను, రేపు ఎట్లా ఎదిగాను, మళ్ళీ రేపు ఇంకో ఎలా ఎదిగాను, డైలీ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, యూ హ్యావ్ టు చెక్. అండ్ తర్వాత స్టూడెంట్స్ చాలా మంది తాపత్రయ పడిపోతూ ఉంటారు,
నేను ఎలా నా ప్యాషన్ కెరీర్ నాకు ఇది ఇంట్రెస్ట్ అని ఎలా చెప్పాలి నా పేరెంట్స్ కి. చాలా మంది తాపత్రయపడిపోతూ ఉంటారు. నో వరీ, దానికి కూడా నేను వీడియో చేసి పెట్టాను మన ఛానల్లో. హౌ టు కన్విన్స్ యువర్ పేరెంట్స్ ఇన్ యువర్ ప్యాషన్ కెరీర్ అని వెళ్ళి చెక్ చేసుకోండి. అన్ని కావాలంటే డిస్క్రిప్షన్స్ లో అన్ని నేను ఇప్పుడు చెప్తున్న వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్ లో లింక్స్ రూపంలో నేను పెడతాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో ఎవరైతే ఇలా టార్చర్ అనుభవిస్తున్నారో, నేను కూడా నేను ఒక డెసిషన్ తీసుకున్నా. వీలైతే నాది పాటించండి, మీకు కనెక్ట్ అయితే ఈ పాయింట్ ఒక్కటి చెప్తున్నా. మీకు ఒకవేళ టార్చర్ అనిపిస్తే, మెంటల్ టార్చర్, ఒకవేళ ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయిపోయారో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో, వాళ్ళకి నేనేం చెప్పేది ఏంటంటే, టార్చర్ అనుభవిస్తే ఒకసారి వెయిట్ చేయండి. చాలా టార్చర్ అనుభవిస్తున్నారా, జస్ట్ క్విట్ ఇట్, బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేసి మీ టాలెంట్స్ ఏంటో కనుక్కొని అందులో కెరీర్ ఎలా బిల్డ్ చేయాలి అని ఆలోచించండి. తప్పిస్తే మళ్ళీ నో బ్యాక్. ఎందుకంటే మీకు అది ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకుండా అట్లాగా పర్సూ చేసేసి ఇయర్స్ వేస్ట్, టైమ్ ఎఫర్ట్ వేస్ట్. మీరు స్కూల్ కాలేజ్కి వెళ్తారు కదా, బస్సుల్లో పోతారు, చాలా మంది నడుచుకుంటూ పోతారు, చాలా మంది సైకిల్లో పోతారు. డిపెండ్స్ అపాన్ యూ. బట్ అంత చాలా మందికి కామన్ గా టైం, మనీ, ఎఫర్ట్ ఇవన్నీ వేస్ట్ అవుతాయి ఒకవేళ ఎవరైతే ఇంట్రెస్ట్ లేకుండా పోతున్నారో. అలా పోకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు వెళ్ళండి, కంటిన్యూ చేయండి. అదర్వైజ్ యూ జస్ట్ కమ్అట్. నేను చేశాను కదా ఆ పాయింట్, నేను చేశాను. ఒక సంవత్సరం ఉన్నాను నా కార్పొరేట్ కాలేజ్ లో. సంవత్సరం ఉండి బయటకు వచ్చేసి తర్వాత నేను వేరే కాలేజ్ లో అడ్మిషన్ తీసుకున్నా. ఇలా నార్మల్ ఇలా రుద్దించే కాలేజ్ అది కాదు, నార్మల్ కాలేజ్ లో నేను చదివాను. తర్వాత సెకండ్ ఇయర్ అనేది అలా చదివి సెకండ్ ఇయర్ పాస్ అయిపోయి బయటకు వచ్చేసి ఇప్పుడు నేను నా ప్యాషన్ కెరీర్ తో హాయిగా ఉన్నా. నేను మీకోసం యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా అంటే కారణం దట్ ఈస్ మై ప్యాషన్. నేను మీకోసం నేను ఎంత కాలం అయినా ఈ వీడియోస్ ని తీసుకురాగలుగుతా. దట్ ఈస్ మై ప్యాషన్. నా ఆఖరి రోజుల వరకు నేను పర్సూ చేయగలుగుతా. అలా మీకు కూడా ఏమైనా ఉంటే అది డెఫినెట్ గా అది పర్సూ చేయండి, నో ప్రాబ్లం. సొసైటీ అనేది 100 చెప్తుంది మీకు సలహాలు. ఒక్కటన్నా హెల్ప్ చేస్తారా మీకు చెప్పండి. ఒక్కసారి లాజిక్ గా ఆలోచించండి. నన్ను అడిగితే ఎవ్వడు మన ప్రాబ్లమ్స్ లో హెల్ప్ చేయడు. నా ఫోన్ నంబర్ ఇవ్వండి, లేకపోతే నేను ఇలా కాల్ చేయలే కదా, సోళ్ళంతా చెప్తారు. ఎవ్వరి మాట వినకండి, మీ పని మీరు చేసుకోండి. మీ ప్యాషన్ కెరియర్ అంతే మీరు బిల్డ్ చేసుకోండి. వన్స్ మీరు సక్సెస్ఫుల్ అయ్యారా, తిరిగే లేదు. చూసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. చాలా మంది లైక్ చేయట్లేదు. బూస్ట్ హార్లిక్స్ లాంటిది లైక్. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్, ఎర్ర సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ నొక్కితే కొత్త వీడియోస్, ఇలాంటి వీడియోస్ తీసుకురావాలి కదా మీకోసం. అందుకని బెల్ ఐకాన్ నొక్కండి. ఇతరులకు షేర్ చేయండి. ఎవరైతే ఈ కార్పొరేట్ స్కూల్ కాలేజ్ లో చదువుతున్నారో వీలైనంత వరకు షేర్ చేయండి వీడియో. నో ప్రాబ్లం. కార్పొరేట్ స్కూల్ కాలేజ్ వరకు వెళ్తే ఈ వీడియో ఓకే, ఇట్స్ ఓకే, షేర్ చేయండి, అందరికి షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ లో ముందు కలుద్దాం. కింద కమెంట్ బాక్స్ లో మీ టేక్ అవేస్ నాకు తెలియజేయండి. ఈ వీడియో నుంచి ఏమేమి టేక్ అవేస్ వచ్చినాయి, ఏంటంటే ఫార్ములాస్ వచ్చినాయి, ఏంటంటే పాయింట్స్ మీకు వచ్చి, ఏంటంటే మీ ఒపీనియన్ ఏంటి అని తెలియజేయండి కింద కమెంట్ బాక్స్. సో స్టే ట్యూన్. ఇలాంటి వీడియోస్ లో కలుద్దామా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, స్టే సక్సెస్ఫుల్, స్టే ప్యాషనేట్. థ్యాంక్ యూ. జై హింద్.